రామారావు గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మనసు మార్చుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో మాట్లాడిన మాటలు పొరపాటు అని చెప్పేసి ఏమన్నా గ్రహించారా? అది ఎప్పుడన్నా అడ్మిట్ చేశారా? ఎస్, ఖచ్చితంగా మీ ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ ఉంది, ఉండాల్సిందే. ఉండకపోతేనే తప్పు. ఆ పొరపాటే చేశారు మీరు అమరావతి విషయంలో. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్న బేసిక్ సెన్స్ను వదిలేసి పంతాలకి పట్టింపులకు పోయి ఇదేదో పర్సనల్ ఎజెండా లాగా, ఇదేదో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలాగా, అమరావతి ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అండి? లేకపోతే పోలవరం ఏమన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అండి? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రాజెక్టులు అవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకొని చెప్పేసి ఏదో కలిసి వచ్చినాయంటే అలా ఉంచుకుందాము. నేనేమంటున్నానంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీపడి మీరు కట్టేదేంటి మేము కట్టి చూపిస్తామని చెప్పేసి మాట వరుసకైతే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బాగా గుర్తుంది. అమరావతిని ఎలా కట్టి చూపించాలో మాకు బాగా తెలుసు, మా బ్రెయిన్లో అనేక రకాలైనటువంటి అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి అని అంటే, ఓహో ఈయన 2004కి 2009కి మధ్యలో ఏ రకంగా అయితే ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి అడ్వాన్స్డ్ ట్యాక్సులు కట్టి 100 కోట్ల రూపాయల అడ్వాన్స్డ్ ట్యాక్సులు కట్టేటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగాడో, అటువంటి మాయాజాలంతోనూ అద్భుతమైనటువంటి స్కిల్స్తోనూ అమరావతిని కూడా ఆ రకంగానే పరుగులు పెట్టిస్తారేమో అనుకుంటే పడుకోబెట్టించినటువంటి పరిస్థితి ఏంటి? ఒకే ఒక్క పంతం. అమరావతి అనేది ఒక చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి మీరే ఊహించేసుకొని మీరే ఆ భ్రమంలో బతుకుతూ అమరావతిని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టుని వెనక్కి తొక్కేసినటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ అంటే ఒక కంటిన్యూస్గా ప్రజలు మనకి ఇచ్చినటువంటి ఒక బ్యాటన్. అది స్పోర్ట్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 4x100 మనం రిలే ఉంటుంది. ఏంటది? 4 ప్లేయర్స్ ఉంటారు ఎవ్రీ 100 మీటర్స్కి. ఒక్కొక్క ప్లేయరు తన శక్తి మేర పరిగెత్తి సెకండ్ 100 మీటర్స్కి, నెక్స్ట్ 100 మీటర్స్కి బ్యాటన్ నెక్స్ట్ ప్లేయర్కి అందిస్తాడు. తీసుకెళ్దాం, మన దేశాన్ని ముందు వరుసలో నిలుపుదామని చెప్పేసి ఆ 4 కంట్రిబ్యూషన్తో వచ్చేటటువంటిదే ఆ గోల్డ్ మెడల్ కానీ, ఆ సిల్వర్ మెడల్ కానీ, ఆ బ్రాంజ్ మెడల్ కానీ. ఆ బేసిక్ సెన్స్ను వదిలేసి బ్యాటన్ని ఇసిరేసేసి పంతాలకు పోయి ఏ రకమైన పరిస్థితి ఉందో చూసాం. అదే పరమైనటువంటి ఆలోచన ప్రతి విషయంలోనూ. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో మీ కంట్రిబ్యూషన్ లేదన్నది అది అక్షర దూరం. అది ఖచ్చితంగా మీ కంట్రిబ్యూషన్ ఉన్నది. మరి గతంలో మరి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందామా? ప్లే చేయండి ఒకసారి ప్లీజ్ సార్. వీడియో రెడీనా? రైట్, ఓకే. అది రెడీ చేసే ముందు సార్ అందరికీ గుర్తున్నదే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. భోగాపురం ఎయిర్పోర్టు అవసరమే లేదు. వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటున్నాం. ఎర్ర బస్సు కూడా వెళ్ళినటువంటి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరమా? ఎయిర్ బస్ అవసరమా? దీని నుంచి మీరు వెనక్కి తగ్గుంటే కనుక దానికి సంబంధించినటువంటి మేము దీంట్లో మా ఆలోచన మార్చుకున్నాము, పునరాలోచించుకున్నాము. భోగాపురానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఏమన్నా మీరేమన్నా ఇచ్చారా? లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని ఆచరణలో చూపించామని చెప్పేసి ముందుకు వెళ్ళారా? ఈ క్రెడిట్ చోరీ గురించి డిస్కషన్ అవసరమా 2 రోజుల్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని? లేదు, మీకు ఏమన్నా అక్కడ ఏమన్నా కంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటే కనుక ఆ రకమైనటువంటి మరి మేమే డిమాండ్ చేసాం మీ పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున. మరి ఆ రకమైన ఆహ్వాన పత్రికలు ఏమన్నా పంపించారా అని? పంపించామంటున్నారు. మీకేమన్నా అందిందా? అందితే వెళుతారా? లేదా అమరావతికి వెళ్ళన్నట్టుగానే డుమ్మా కొట్టేసి ఈ రకంగా మాకు ఇవ్వాలని క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి కాకిగోలు చేస్తా కూర్చుంటారు? ఏమంటారు రామారావు గారు? ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతోటి భూములను లూటీ చేయడానికి చంద్రబాబు సర్కార్ ఆనాడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని విమర్శించిన మాట వాస్తవం. ఇక్కడ వేలాది ఎకరాల భూములను అక్రమంగా ఏదైతే వీళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి వీళ్ళ యొక్క చంద్రబాబు అనుకో పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి ఆ భూములు మళ్ళా ప్రభుత్వానికి విక్రయించాలను, లేకపోతే పక్కన ఉన్నటువంటి భూములను రియల్ ఎస్టేట్ గా మార్చుకోవాలనేటువంటి
తాపత్రయంతో చేస్తున్నటువంటి అరాచకాలను, అక్రమాలను, అవినీతిని మేము ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది అదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఆర్థిక స్థితిని కూడా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రము విభజన సమయంలో ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మనం చేయాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయనేటువంటి అంశం మీద ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ స్టాండే కానీ, తర్వాత ఆ భూముల యొక్క సమస్యలను పరిష్కరించడం కానీ, భూముల యొక్క రైతుల యొక్క నష్టపరిహారాన్ని అందించడంలో కానీ, ఇవన్నింటిలో కూడా చాలా ఏదైతే ట్రాన్స్పరెంట్ మెథడ్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకెళ్లినటువంటి అంశం గుర్తు చేస్తున్నాం. ఈ అంశాన్ని ఆ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నటువంటి జిఎంఆర్ గారు కూడా సభా వేదికగా ఉచ్చరించడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు హయాంలో మేము తీసుకున్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అదే విధంగా దాన్ని పూర్తి చేశాం. అదే విధంగా ఇక్కడ భోగాపురంలో కూడా అటువంటి అవకాశం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 80% పైగా పనులు పూర్తయి ప్రారంభ దశకు వచ్చినటువంటి ప్రాజెక్టుని ఈ రోజు మొత్తం ఏదో ఇక్కడ విమానయాన శాఖ మంత్రిగా ఆయన రామ్మోహన్ నాయుడు గారి కొడుకు ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా హడావిడి అనమాట. పవన్ కళ్యాణ్ తోడు సహా ఇదంతా మేమే తీసుకొచ్చి చేసామనేటువంటి అంశాన్ని యొక్క వ్యక్తులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రామ్మోహన్ నాయుడు కానీ, అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ల పాత్ర భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేసే దాంట్లో, లేకపోతే దానికి సహకరించిన దాంట్లో ఎంత ఉందనేది ప్రజలందరికీ తెలిసినటువంటి ఇది. ఈ యొక్క అంశమే కాదండి, క్రెడిట్ చోరీ అనేటువంటిది చంద్రబాబు సర్కార్ చేస్తా ఉన్నదే. చంద్రబాబు నాయుడు తన 4.0 అంటున్నాడు కదండి, 4వ దఫా ముఖ్యమంత్రి కదా. ఈయన 4 దఫాలు ముఖ్యమంత్రులుగా, లేకపోతే దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాజెక్టునైనా సరే ప్రారంభించి పని మొదలుపెట్టి పూర్తి చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కదండి. అయినా కూడా మొత్తం నేనే చేశానంటాడు ఆయన. అసలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలే కాదు, రకరకాల శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అంశాలు కానీ, లేకపోతే గ్యాస్ ని నేనే వండుకోవడం నేర్పించానని చెప్పేసి మాట్లాడేటువంటి అబద్ధపు ప్రేలాపనలు ఇప్పటికైనా మానుకోకపోతే ఆ వయసు వ్యక్తికి గాని, లేకపోతే వాళ్ళ కుమారుడు కూడా అదే అలవాట్లు వచ్చాయి, లోకేష్ గారికి గాని ఖచ్చితంగా మానుకోండి. ఇటువంటి ఏదైతే ఆ ప్రగల్భాలు మానుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయండి అయ్యా. మేము చేసిన పనులు చెప్పడం కాదు. ఇక్కడ ఏదైతే సూపర్ 6 సూపర్ 7 ఏంటంటే మేము తెచ్చినటువంటి ప్రాజెక్టులు అన్నిటికీ కూడా శంకుస్థాపనలు వేసుకున్నటువంటి అగత్యాన్ని మేము జలయజ్ఞంలోనే మహానేత గారు మిమ్మల్ని ఎండగడిపి సిగ్గులేదు ఇంకా మారలేదు. అదేమంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అండి? 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? సిగ్గుండాలి మాట్లాడటానికి. అది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇది ఎన్డీఏ ప్రభుత్వమే. తలదించుకుంటున్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు విన్నాక. మీ జిల్లా ప్రపంచంలోనే భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు 2 ఎకరాల చంద్రబాబు కింద ఫార్ములా చెప్పండి. కాదు మనస్తత్వం మీది, మనస్తత్వం మీది. సరే, ఒక్క నిమిషం ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ ఇన్ఫర్మేషన్ జమానాలో ఒక్క నిమిషం ఈ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి క్రెడిట్ని ఎవరు కావాలన్నా కూడా చోరీ చేయలేరు, చేయటానికి అవకాశమే లేదు. అందుగురించే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది వీక్షకులకు వదిలేద్దాము. ఒక్కసారి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో గతంలో ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం.
రానున్న రోజున మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో. ఈ ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. Minister is with me. That is the making of 6-lane Vizag. ఓకే, అది పరిస్థితి. మరి తర్వాత ఏం స్టాండ్ మార్చుకున్నారేమో తెలీదు. మొత్తానికైతే జిఎంఆర్ సంస్థతో మాట్లాడుకుని సరే దాంట్లో ఎక్కువ తక్కువ ఒక 500 ఎకరాలు సేకరించాల్సిన దానికన్నా కూడా తగ్గించుకొని మొత్తానికైతే ఆయన పాత్ర కూడా దాంట్లో క్లియర్గా కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర. కానీ గతంలో ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ అపరిచితుడు ఊసర వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి అనే అతను అపరిచితుడు ఊసర వెళ్ళి, నిమిషానికి ఒక్కొక్క రంగు మార్చేటువంటి ఊసర వెళ్ళి, సిగ్గుపడతా ఉంది ఊసర వెళ్ళి కూడా. ఈ మాటలు చూసి, వీళ్ళ కథలు చూసి రోజుకోటి మాట్లాడతాడు, పూటకోటి మాట్లాడతాడు. ఒకసారి వద్దంటాడు, ఒకసారి కావాలంటాడు. ఆయన మాటలో ఈ రాష్ట్ర ప్రజలు అందుకే నమ్మలేక ఆయన్ను 11 సీట్లకి ఇచ్చి 100 రోజులు గుంత తొక్కేశారు. ఇంకా మారండి, మైండ్ కొంచెం సెర్చ్ చేసుకోండి. ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించండి సార్, ఆయనకి మైండ్ సెర్చ్ చేసుకోమని చెప్పండి. అంటే అన్ని క్రెడిట్ స్టోరీ పార్టీని వేరే వాళ్ళ దగ్గర నుండి లాక్కొని ఆ పార్టీ స్థాపించిన దగ్గర నుండి దొబ్బేసినటువంటి వ్యక్తి క్రెడిట్ స్టోరీ ఎవరు చేస్తారు? పార్టీ కూడా ఇంది కాదు. అలాగా సురేంద్ర నాయుడు గారు ఆగండి ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు అప్పుడేదో దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశాడు కదా అని చెప్పేసి ఇక దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ స్టడీ చేయటం, దాని మీద ముందు వెనక ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేకపోతే అగత్యం లేదంటారా? అదేమన్నా నేరమా? మీ గుర్తు చేయనా? అయితే మరి ఆ లెక్కన మీరు తీసుకుని ఈ టర్న్ నేను గుర్తు చేయనా? లూలు మహల్ని ఎవరి ఒక్క నిమిషం ఆగండి. విజయవాడలో పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి, అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి, లేకపోతే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి స్థలాన్ని ఏ ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని ఒంటెద్దు పోకడలతో లూలు కట్టబెట్టి ఎప్పుడైతే విమర్శలు వచ్చాయో ఆఖరికి మీ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత మీరు వెనక తగ్గితే మీరు మరి ఆ విషయంలో మిమ్మల్ని దాన్ని ఏమంటారు వెనక తగ్గారు కాబట్టి మిమ్మల్ని తప్పు పట్టాలా? లేదంటే కనుక సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పోలింగ్ విషయంలో కూడా ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్ళిపోదాం అమరావతి అని చెప్పేసి దుందుడుకగా ముందుకు వెళితే కాదు దీంట్లో సాధక బాధకాలు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మళ్ళీ అదే జనసేన పార్టీ మీకు క్యాబినెట్ సమావేశంలో వారి అభిప్రాయాలు చెప్పినప్పుడు వెనకడుగు వేసినప్పుడు మీరు కూడా ఫెయిల్యూర్ అని చెప్పేసి మిమ్మల్ని కూడా విమర్శించాలి. కాబట్టి ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకోవాలి, దాని మీద స్టడీ చేయాలి, అవసరమైతే స్టాండ్ మార్చుకోవాలి. అన్నంత మాత్రాన అదేమీ తప్పు కూడా కాదు. కాకపోతే ఆ తర్వాత అనుసరిస్తున్నటువంటి విధానాలు చిన్నపిల్లల్లాగా దీన్ని కొట్లాడుకోవటం, నాదంటే నాది, నా క్రెడిట్ కావాలని చెప్పేసి దాని మీద విమర్శిద్దాం తప్ప ఓకే రైట్ ఆయన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆయన స్టాండ్ తీసుకుంటాడు. అది దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్. అదే కదా ఇప్పటికీ కొనసాగుతుంది. మావిగన్ అని కానీ లేకపోతే విజయవాడ అని కానీ వైజాగ్ అని కానీ క్యాపిటల్స్ విషయంలో 3 రాజధానులు అంటాడు, మావిగన్ అంటారు, మావిగన్ నా స్టాండ్ అంటారు. కాబట్టి ఏంటంటే అదేం పెద్ద కొత్త విషయం కాదు. అలాగని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ పునరాలోచించుకోవటం లేదంటే వాటి మీద తర్జుమార్జన పట్టడం, డిస్కషన్స్, డెలిబరేషన్ చేయడం తప్పేం కాదని నా అభిప్రాయం. రామారావు గారు కంటిన్యూ. ఒకటి సార్, ఇక్కడ కొన్ని అంశాల్లో వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్ఫర్ మెథడ్లో ఈ రాష్ట్రంలో పథకాలను తీసుకురావటంలో కానీ లేకుంటే అభివృద్ధి పదంలో కానీ ఆయన చిత్తశుద్ధితో చేశారు. ఇందాక మీరు ప్లే చేసినటువంటి ఆ యొక్క వీడియో కూడా ఏదైతే నిర్వాసితులు భూములు కోల్పోయినటువంటి రైతు మహిళలు చేసినటువంటి విమర్శే కానీ అది మా పార్టీ విమర్శ కాదండి. ఇక్కడ అది క్లారిటీగా మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంశంలో చూస్తే మాకు ఆ అంశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర పూర్తిగా ఉందనేది ఆ యొక్క జిఎంఆర్ నిర్మాణ సంస్థ అధిపతి చెప్పినటువంటి అంశం. ఈరోజు ఆ వీడియో ఉంది. అట్లాగే
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా, విశాఖపట్నానికి సంబంధించి చూస్తే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా ఆ రోజు ప్రైవేటైజేషన్ చేస్తుంటే నోరు మెదపనటువంటి వ్యక్తులు ఈ రోజు ఇదంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కూడా మేమే కాపాడాము, మేమే దానికి నిధులు తెచ్చామని చెప్పడం హాస్యాస్పదం కాదా సురేష్ గారు? ఏదో ఒక 10-11 వేల దేశంలోని అన్ని ప్రాజెక్టులు కలిపి ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఇచ్చినటువంటి దాన్ని కూడా అది తమ గొప్పతనంగా భావించడం. ఆయనే కదా, ఆ ముఖ్యమంత్రి గారే ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అన్నాడు కదా అండి. ఇక్కడ అంశం ఏంటంటే చేయాల్సిన పనులు చేయరు. ఎన్ని కోట్లు తెచ్చారు 5 సంవత్సరాల్లో? మీరు మోడీ కాళ్ళు పెట్టుకుంటారు కదా, ఎన్ని కోట్లు తెచ్చారు మీరు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్ని కోట్లు తెచ్చారు మీరు చెప్పండి? ఎన్ని కోట్లు తెచ్చారు దానికి సమాధానం చెప్పండి అయ్యా. మీరు గత 5 సంవత్సరాలలో ఎన్ని కోట్లు తెచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం? ప్రైవేట్ పరం చేయకుండా చేయడం కోసం మీరు తీసుకున్నటువంటి చొరవ ఏంది? మీకు చొరవ ఏంది చెప్పండి? ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి మీరు గత 5 సంవత్సరాల్లో? దానికి చెప్పండి సమాధానం. మంచి సూచనలు తీసుకోరు వీళ్ళు, సరైనటువంటి సలహాలను గాని మంచి సూచనలు చేస్తారా? సూచనలు చేస్తారు మీరా? వీళ్ళు మీ సూచనలు చేస్తే ఏమవుతుంది? మావిగన్ లాగా అవుతుంది, మావిగన్ లాగా అవుతుంది. మీ సూచనలు తీసుకుంటే మావిగన్కి ఇచ్చారు కదా మీరు సూచన, ఆ విధంగా ఉంటుంది మీ సూచనలు తీసుకుంటే. మీ సూచనలు తీసుకునేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఎవరికి పట్ల? అభివృద్ధి కోసం గానీ, మీ సూచనలు తీసుకుంటే ఈ రాష్ట్రం ఎడారైపోతుంది. అవినీతి కోసం, ధనదాహంతో, డబ్బుల సంచుల కోసం రాజ్యాధికారం కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి, ఉప ముఖ్యమంత్రి పదవి కావాలి, ఎమ్మెల్యే ఎంపీ పదవులు కావాలి. కానీ వీళ్ళకి ప్రజల యొక్క భవిష్యత్తు పట్ల గాని, ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం పట్ల గాని ఏమాత్రం నిబద్ధత లేదనే దానికి సంకేతం. వీళ్ళు నేల విడిచి సాము చేస్తూ ప్రజలు చెవులో పూలు పెట్టి ఈ రోజు గ్రౌండ్ లో చూస్తుంటే పీడిఎస్ రైస్ కాడ నుంచి, ఏదైతే ఉచిత ఇసుక పేరుతో చేస్తున్నటువంటి దందా దగ్గర నుంచి, ఏదైతే గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు, మద్యం షాపులు పెట్టి అంశం కాడ నుంచి, పోలీస్ స్టేషన్ లో దందాల కాడ నుంచి, భూములు భూ కబ్జా దగ్గర నుంచి, ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి అక్రమాలకు గురించి వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు. సో ఓకే, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజలకు వదిలేద్దాం. 2029 ఎలక్షన్స్ కి వాళ్ళన్నీ కూడా చెప్పే కదా, చిత్రగుప్తుడు చిట్టాపద్ది ఎలా రాసుకుంటూ ఉంటారు, ప్రజలు అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటుంటారు. ఏ ఎయిర్పోర్ట్ని ఎవరు ముందుకు తీసుకొచ్చారనేది కానీ, లేకపోతే ఈ అమరావతి విషయం కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, లేదంటే కనుక ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు ఎన్ని తీసుకొస్తామన్నారు, ఎన్ని తీసుకొచ్చారనేది కానీ, ఏవైతే ఈ కంపెనీలు కానీ లేదంటే కనుక పరిశ్రమలు కానీ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారో, వారు తెస్తామన్నటువంటి ఉద్యోగాలు కానీ, గ్రౌండ్ అవుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఎన్ని గ్రౌండ్ అయినా ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు. ఆ రకంగా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేదే మార్కులతో సహా నోట్ చేసుకుని 2029లో ఇస్తారు. దానికోసం మీ పార్టీలన్నీ కూడా, ప్రధానమైన పార్టీలన్నీ కూడా ఎదురు చూడండి. అప్పటి వరకు కూడా ఈ రకమైన డిబేట్లలో మీ వాయిస్లు వినిపించడం తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు, మేము చేయగలిగింది కూడా ఏం లేదు. We all have to wait and watch for the verdict they are going to give in 2029 elections.